హాయ్ అండి, అందరికీ వందనాలు. మనం పుట్టినది మొదలుకుని ఆయన రాజ్యంలోనికి చేర్చబడడం, మరణం తర్వాత తండ్రి సన్నిధికి చేర్చబడి నిత్య రాజ్యాన్ని, నిత్య జీవితాన్ని స్వతంత్రించుకోవడం, అది మన జీవిత పరమార్థం. మనము మన కళ్ళకు కనబడుతున్న జీవితాన్ని చూస్తూ ఆనందపడుతున్నాం గాని కనబడని జీవితం పట్ల మనకు ఆకర్షణ లేదు. ఎందుకంటే నిత్యరాజ్యం ఉంది, నిత్య జీవితం ఉంది అని చెప్పిన బోధకులు ఎందరో దేవుని సన్నిధికి వెళ్తున్నారే తప్ప కనబడని జీవితాన్ని చూసి వచ్చి చెప్పిన వారు ఏ ఒక్కరూ లేరు కదా. మరి ఎలా నమ్మాలి అని మనకు అనిపించవచ్చు, కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని తండ్రి యొద్ద నుండి దిగి వచ్చి నువ్వు నేను చేసే పాపాల కొరకు క్రయధనముగా రక్తాన్ని కార్చి మన రక్షణ కొరకే సిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు తోమా గారి విషయంలో ఆయన నోటంట వచ్చిన అమూల్యమైన మాట మరొక్కసారి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. రాజైన హేరోదు కూడా యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యములు చేసినవి తను వినినప్పుడు ఆయన ఒక యోహాను వంటి గొప్ప ప్రవక్త అని ఎంచుకుంటాడు. యూదులు యేసుక్రీస్తు వారిని సంహరించి అధిపతి అయిన పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు హేరోదునొద్దకు ఆయనను పంపిస్తాడు. లోకా సువార్త 23:8 మనం చూస్తే హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. అందును బట్టి హేరోదు ఏం చేశాడంటే సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించాడు. హేరోదుకు విన్న వాక్యం కన్నా కంటికి కనబడే సూచక్రియలు కావాలి కాబట్టి మూర్ఖుడైన హేరోదు దేవుడిని తృణీకరించాడు. అలానే మనం కూడా హేరోదు స్వభావాన్ని ధరించుకుంటున్నాం. ఏ ఒక్కరూ అలా ఉండకూడదని నా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను.